పీసీఓడి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదు ఆల్రెడీ పీసీఓడి ఉంటే దాన్ని రివర్స్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. పీసీఓడికి డయాబెటీస్కి కామన్గా ఉండే ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ వీడియో మీరు చూస్తే కనుక పీసీఓడితో పాటు డయాబెటీస్ని కూడా తగ్గించుకోవడానికి ఏం చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే కనుక నేను ఈ పీసీఓడి సిరీస్లో ఇది థర్డ్ వీడియో అండి. మీరు ఫస్ట్ 2 వీడియోస్ నేను పీసీఓడి అసలు ఎందుకు వస్తుంది అండ్ పీసీఓడిలో ఏం సిమ్టమ్స్ ఉంటాయి అనే దాని మీద చేశాను. సో ఫస్ట్ మీరు ఆ వీడియోస్ చూసి ఇది చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. పీసీఓడికి డయాబెటీస్కి కామన్గా ఉండే ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే మన ప్రతి సెల్లో ఫ్యాట్ అనేది ఎక్సెస్గా అక్యుములేట్ అయిపోవడం వల్ల ఆ సెల్ అనేది ఇంకా బ్లడ్లోంచి గ్లూకోజ్ని లోపలికి తీసుకోలేదు. దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగి అది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ లెవెల్స్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అనమాట. ఈ ఎక్సెస్గా రిలీజ్ అయిన ఇన్సులిన్ ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తే పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. ఈ ఎక్సెస్గా రిలీజ్ అయిన ఇన్సులిన్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ఇనీషియల్గా సెల్లోకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ సెల్ అనేది కంప్లీట్గా ఎనర్జీతో ఫిల్ అయిపోతుందో ఇంకా సెల్ బయట నుంచి గ్లూకోజ్ని తీసుకోవడం ఆపేస్తుంది. అప్పుడు బ్లడ్లో షుగర్స్ పెరుగుతాయి. దీన్నే డయాబెటీస్ అంటారు. అసలు ఈ సెల్లో ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్ ఇలా మల్టిపుల్ టైమ్స్ తింటాం కదా. ఆ తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్లూకోజ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే మన అవసరానికి మించి అంటే మనం ఖర్చు పెట్టేదానికన్నా ఎక్సెస్గా తింటామో ఆ గ్లూకోజ్ అనేది స్టోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది మెయిన్గా 2 విధాలుగా స్టోర్ అవుతుంది. ఒకటి గ్లైకోజన్, 2 ఫ్యాట్. గ్లైకోజన్ స్టోర్స్ అనేవి మన బాడీలో చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈ గ్లైకోజన్ స్టోర్స్ ఎక్కడ ఉంటాయంటే ఒకటి మన మజిల్లో, 2 లివర్లో. మజిల్లో మ్యాక్సిమం 500 గ్రామ్స్ వరకు గ్లైకోజన్ అనేది స్టోర్ అవ్వగలదు. ఈ గ్లైకోజన్ స్టోర్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ స్టోర్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్సెస్గా ఉన్న గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. దీనికి సింపుల్ ఎనలాగీ ఏంటి అంటే మనం బాగా డబ్బులు సంపాదించినప్పుడు మనం ఖర్చు పెట్టేగా మిగిలిన మనీని ఏం చేస్తాము? ఒకటి గోల్డ్గా కన్వర్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఎక్సెస్గా మన దగ్గర డబ్బులు ఉంటే మనం ల్యాండ్ అనేది కొనుక్కుంటాం. అలాగే మన బాడీ కూడా మన అవసరాన్ని మించి ఎక్సెస్గా తీసుకున్న గ్లూకోజ్ని ఒకటి గ్లైకోజన్ కింద స్టోర్ చేసుకుంటుంది అంటే గోల్డ్ కింద. సెకండ్ ఇంకా ఎక్సెస్గా తీసుకుంటే కనుక అది ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది అంటే ల్యాండ్ లాగా. ల్యాండ్ అని ఎందుకంటున్నానంటే ఫిక్స్డ్ అసెట్స్ కదా, జనరల్గా అవి ఎక్కడికి మూవ్ కావు అండ్ త్వరగా మూవ్ చేయడం కూడా కష్టం. అలాగే మన ఫ్యాట్ని కూడా కరిగించడం చాలా కష్టం, అది ఎక్కడికి మూవ్ కాదు. సో మనం ఎక్సెస్గా తీసుకున్న గ్లూకోజ్ అంతా కూడా ఈ గ్లైకోజన్ స్టోర్స్ ఫిల్ అయిపోయిన తర్వాత ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఫ్యాట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ఫ్యాట్ మెయిన్గా స్టోర్ అయ్యేది ఎడిపోస్ టిష్యూ అంటాం అంటే కొవ్వు కణజాలంలో స్టోర్ అవుతుంది. ఈ కొవ్వు కణజాలం ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్గా మన స్కిన్ కింద అంటే మన పొట్ట దగ్గర, థైస్ దగ్గర, బటక్స్ దగ్గర ఒక ఫ్యాటీ లేయర్ కింద స్టోర్ అవుతుంది. ఇది స్కిన్ కింద ఉంటుంది కాబట్టి దీన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ స్టోర్స్ అంతా కూడా ఫిల్ అయిపోతే కనుక ఇంకా ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ మన ఆర్గాన్స్లో స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆర్గాన్స్ అంటే లివర్లో కానీ, ప్యాంక్రియాస్లో కానీ, కిడ్నీ చుట్టూ కానీ అంటే మన పొట్టలో ఉన్న ఆర్గాన్స్లో ఈ ఫ్యాట్ అంతా కూడా అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్గాన్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఈ విజరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే అది లివర్లో స్టోర్ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ప్యాంక్రియాస్లో స్టోర్ అయితే కనుక అక్కడి నుంచి ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ కాక డయాబెటీస్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఫ్యాట్ స్టోర్స్ పెరగకుండా ఉండాలంటే మనకి అవసరాన్ని మించి మనం ఫుడ్ అనేది ఎక్సెస్గా తీసుకోకూడదు. చాలా మంది చెప్తారు, సార్ నేను చాలా తక్కువ తింటానండి కానీ నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని. మీరు తక్కువ తింటున్నారు కరెక్టే, బట్ మీరు ఖర్చు పెట్టేది ఇంకా తక్కువగా ఉందనుకోండి, అది పాజిటివ్ బ్యాలెన్స్లోనే ఉంటుంది కాబట్టి ఆ ఎక్సెస్గా మనం ఖర్చు పెట్టేదానికన్నా ఎక్సెస్గా ఉన్న గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి కామన్గా చెప్పేది, సార్ నేను బాగానే వాకింగ్ చేస్తాను, ప్రతిరోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను, అయినా సరే నేను వెయిట్ తగ్గట్లేదు అనేది. మీరు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కరెక్టే, బట్ మిగిలిన 23 అవర్స్ ఆల్మోస్ట్ సెడెంటరీగా కూర్చుని పని చేసినప్పుడు ఆబ్వియస్గా మనం ఖర్చు పెట్టేది రోజు మొత్తంలో 1 అవర్ అనేది బాడీకి ఎక్కడా సరిపోదు. మనం తినేదానికి ఈ ఖర్చు పెట్టేది మ్యాచ్ అవ్వదన్నమాట. సో మన బాడీలో ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ కరగాలి అంటే ఒకటి మనం తినేది తగ్గించాలి, 2 మనం ఖర్చు పెట్టేది పెంచాలి. సో రోజుకి మనం ఎంత తింటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో ఈజీగా ఉండే మెథడ్ ఏంటి అంటే రోజుకి 2 మీల్స్ చేయడం. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు. అసలు ఈ 2 మీల్ మెథడ్ అనేది ఫ్యాట్ని కరిగించడానికి ఎలా ఉపయోగపడుతుందంటే
సపోజ్ మీరు నైట్ 7 o'clockకి ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆ ఫుడ్ నుంచి రిలీజ్ అయిన గ్లూకోజ్ మనకి ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. అండ్ నైట్ అంతా కూడా మనం ఏమీ తినకుండా ఉంటే కనుక ఆ గ్లూకోజ్ ప్లస్ స్టోర్స్ నుంచి, గ్లైకోజన్ స్టోర్స్ నుంచి వచ్చిన గ్లూకోజ్ కూడా మనకి ఎనర్జీ కింద యూజ్ అవుతుంది. మీరు మార్నింగ్ 7 o'clockకి ఇంకేమీ తినకుండా ఆ ఫాస్టింగ్ని ఇంకొక 4 hours ఎక్స్టెండ్ చేశారనుకోండి, అంటే మార్నింగ్ 11 o'clock వరకు కూడా ఏమీ తినకుండా ఉన్నారనుకోండి, అప్పుడు గ్లూకోజ్ అయిపోతుంది. మన గ్లైకోజన్ స్టోర్స్ నుంచి వచ్చిన గ్లూకోజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే, మన దగ్గర లిక్విడ్ క్యాష్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ గోల్డ్ని తాకట్టు పెట్టి దాన్ని క్యాష్ చేసుకుంటాం. గోల్డ్ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు కదా మనము ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మన దగ్గర ఫస్ట్ గ్లూకోజ్ అయిపోవాలి, నెక్స్ట్ గ్లైకోజన్ స్టోర్స్ నుంచి వచ్చిన గ్లూకోజ్ అయిపోవాలి, అప్పుడే ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇలా ఫ్యాట్ని కరగడానికి ఒక ఆపర్చునిటీని ఇవ్వాలి. ఆ ఫ్యాట్ అనేది కరగడానికి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది, మనం ఎప్పుడైతే ఎక్స్టెండెడ్ పీరియడ్స్ అంటే బియాండ్ 12 hours ఫుడ్ తీసుకోకుండా ఉంటామో, అంటే 16 hours అనేది ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తామో, అప్పుడు డైలీ కూడా మన బాడీలో కొంత ఫ్యాట్ అనేది బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ 2 meal మెథడ్ పాటించడం వల్ల మన సెల్లో ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ కరిగి కొంత స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ మీల్ తిన్నప్పుడు ఆ ఫుడ్ నుంచి రిలీజ్ అయిన గ్లూకోజ్ని ఇన్సులిన్ అనేది ఈ సెల్ లోపలికి ఈజీగా పుష్ చేయగలుగుతుంది అన్నమాట. సో బ్లడ్లో షుగర్స్ నార్మల్ అవ్వడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. కాబట్టి ఈ LH అనే హార్మోన్ అనేది ఫస్ట్ 14 days ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఎక్సెస్గా పెరగకపోవడం వల్ల ఫాలికల్ డెవలప్మెంట్ సరిగ్గా జరిగి ఓవులేషన్ జరుగుతుంది. కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా చాలా బెటర్ అవుతాయి. అండ్ ఈ LH హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల మనకి మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరగవు. కాబట్టి PCOD కూడా చాలా బాగా కంట్రోల్కి వస్తుంది. సో ఈ 2 meals మెథడ్ ఎలా చేయాలి? యూజువల్గా మనము 11 o'clockకి ఫస్ట్ మీల్ తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా మార్నింగ్ లెగిసిన తర్వాత జస్ట్ 2 glasses వాటర్ తాగి లెమన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ ఆ టైంలో ఇంకా మిల్క్ కానీ హనీ యాడ్ చేయడం కానీ, అంటే ఎటువంటి క్యాలరీస్ కూడా మన బాడీలోకి వెళ్ళకూడదు. లెమన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వీటిల్లో ఎటువంటి క్యాలరీస్ ఉండవు. కాబట్టి వీటిని మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇలా 11 o'clock వరకు ఏమీ తినకుండా ఉండి 11 o'clockకి మనం ఫస్ట్ మీల్ తింటాం అన్నమాట. ఫస్ట్ మీల్ అంటే మీరు రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ చేసే మీల్నే ఆ 11 o'clockకి మీరు తీసేసుకుని 3 to 4 o'clockకి మధ్యలో ఏదైనా స్నాక్, ఇది నట్స్ కానీ, ఎగ్ కానీ, లేకపోతే వెజిటేబుల్ సలాడ్స్ కానీ, లేకపోతే బ్రౌన్ చెన్నా, పీనట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు స్నాక్ కింద. అండ్ సెకండ్ మీల్ అనేది 7 o'clock లోపు ఫినిష్ చేసేయాలి. ఈ సెకండ్ మీల్లో మీరు చపాతీ తీసుకోవచ్చు, పుల్కా తీసుకోవచ్చు, జవార్ రోటీ, జొన్న రొట్టెలు తీసుకోవచ్చు. అండ్ అందులో మీకు నచ్చిన కర్రీ మిక్స్ చేసుకుని తినొచ్చు. ఇలా సెకండ్ మీల్ అనేది 7 o'clock లోపు ఫినిష్ చేసేస్తే మనం ఓవర్ నైట్ ఏమీ తినకుండా ఉంటాం. కాబట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 వరకు, అంటే ఆల్మోస్ట్ 16 hours మనం డైలీ ఫాస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఈ 16 hours ప్రతిరోజు కొంత ఫ్యాట్ బర్న్ అయ్యి మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ 2 meal మెథడ్ అనేది ఎంత బిజీగా ఉండే వాళ్ళైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు. అండ్ లాంగ్ టర్మ్గా ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే పెద్దగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మనం చేయట్లేదు, టైమింగ్స్నే మనం ఫాలో అవుతున్నాం. ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ మంత్స్ డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు మన బాడీకి ఒక రెగ్యులర్ రొటీన్ షెడ్యూల్ అలవాటు చేసాం. కాబట్టి దాని నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొంత డిఫికల్టీ, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి హెడేక్ రావచ్చు, కొంతమందికి తల తిరిగినట్టు అనిపించవచ్చు. బట్ ఒక 1 or 2 months మీరు కొంచెం కష్టపడి ఫాలో అయితే కనుక తర్వాత దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఒకసారి మీ బాడీకి ఇది అలవాటు అయితే కనుక మీరు లైఫ్ లాంగ్ ఈ 2 meal మెథడ్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ 2 meal మెథడ్ ఫాలో అవడం వల్ల మన బాడీలో ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. కాబట్టి మనం ఒబేసిటీ తగ్గుతుంది, దానివల్ల మనకి PCOD తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్, ఇన్సులిన్ వాడేవాళ్ళు ఒకవేళ మీరు 2 meal మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటే కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు వాళ్ళకి ఈ 2 meal మెథడ్ ఫాలో అవుతున్నాం అని చెప్పండి. ఎందుకంటే దాన్ని బట్టి మీ ఇన్సులిన్ కానీ మెడిసిన్స్ కానీ అడ్జస్ట్ చేస్తారు. అండ్ ఈ 2 meal మెథడ్ ఎవరు ఫాలో అవ్వకూడదంటే 18 years లోపు పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, బేబీకి ఫీడ్ చేసేవాళ్ళు వీటిని ఫాలో అవ్వద్దు. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సూచనల మేరకు ఈ 2 meal మెథడ్ని మీరు లాంగ్ టర్మ్గా ఫాలో అవ్వచ్చు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్గా నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. అందులో ఈ 2 mealsలో ఉండే ఫుడ్ ఆప్షన్స్ ఏంటి, అండ్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎలా చేయొచ్చు, అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లాంగ్ టర్మ్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా నేను మాట్లాడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే కనుక వాళ్ళతో షేర్ చేయండి.
ఇందులో ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను వాటిని నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.